నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు ఒకటే చెబుతా ఉన్నా, అనేక సందర్భాల్లో ఆయనతో నాకున్న 20 సంవత్సరాల సంబంధాలు, నాకు ఇన్ఛార్జ్ వచ్చేదానికి కానీ, అలాగే ఈరోజు టికెట్ కన్ఫర్మేషన్లో కానీ ఆయన పాత్ర కంపల్సరీగా కీలకంగా ఒపీనియన్ లేదు. ఆయన అంటే మా గౌరవం 100% ఉంది, దాంట్లో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కాకపోతే ఆయన వ్యక్తిగత కారణాలతో గత కొన్ని రోజులుగా కార్యక్రమాలు దూరంగా ఉంటే అపోహలకు గురవుతూ ఉన్నారు. అటువంటి సందర్భం రాదు. శివరాం గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఆయన క్రమశిక్షణ గల నాయకుడు, దాంట్లో ఎలాంటి సందేహాలు అపోహలు అవసరం లేదు. తప్పనిసరిగా ఆయన ఆదేశాల ప్రకారం ఆయన అనుకూలంగానే ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ మా అందరికీ కూడా సలహాలు చెప్పే వయసు అయింది. తప్పకుండా ఆయన సలహాలు సూచనలు తీసుకొని రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు పోతామని చెప్పి, ఇటువంటి అపోహలు అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకు కూడా ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. డెవలప్మెంట్ల విషయాల్లో కానీ, ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే నియోజకవర్గం బాగుపడుతుందని అన్నిటి మీద కూలంకుషంగా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి చెబుతాను.